మంగా, అమ్మవారి లాంటి నువ్వే ఇంట్లో లేవని మేం దిగులు పడుతుంటే ఇంకా ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? నన్ను పొగిడి తప్పుని కప్పిపుచ్చుకోకండి. తోరణాలు కడితేనే నేను అడుగు లోపల పెడతాను. రంగయ్య, ఐడి మామిడాకులు కట్టండి తొందరగా. రే ఆనంద్, నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు. ఆది పరాశక్తి మళ్లీ పీఠానికి చేరింది. ఏమిటి అంటున్నావు? ఆదిపరాశక్తిని కాదే, పిఠాపురం మంగమ్మని, ఈ ఇంటికి యజమానిని. వెళ్ళొస్తామండి. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. వస్తామండి. వస్తామండి. హలో, నమస్కారం పిన్ని గారు. చెప్పు. ప్రతి సంవత్సరం మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడం సాంప్రదాయం. అలాగా? సాయంత్రం కలశ పూజ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి పిన్ని గారు. పిలిచావు, సంతోషం. కానీ నేను రావటం కుదరదు సావిత్రి, నాకు చాలా పనులున్నాయి. లక్ష్మీనన్న పంపించండి పిన్ని గారు. ఆ విషయం తనకు చెప్పు. ఈవిడ గారికి కోపం ఇంకా తగ్గినట్టుగా లేదు. ఈ విధంగా పిలవడం మంచిదే అయింది. నాన్న సాకేత్, చెప్పు గ్రాని. సీత వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నారంట. ఓ చక్కటి మట్టి బొమ్మ కొని వాళ్ళకిచ్చిరా. మట్టి బొమ్మ? మంచి పెయింటింగ్ తీసుకెళ్తాలే గ్రాని. మట్టి బొమ్మ ఇవ్వడమే పద్ధతి కన్నా చెప్పింది చెయ్యి. అలాగే గ్రాని. కాస్త మంచిది దేవుడు బొమ్మ పట్టుకెళ్ళి ఇవ్వు, సరేనా? సాయంత్రం 4 గంటల్లోపు ఏ పని పెట్టుకోకుండా త్వరగా ఇంటికొచ్చాయి. బొమ్మల కొలువు తీర్చి కలశ పూజ చేయాలి. ఆర్చుకుని తీర్చుకుని మొన్న గృహబంధనం చేసిన రోజు చేసినట్టు అంతా అయిపోయాక రాకు. సరే, వెళ్ళొస్తాం. మర్చిపోకు. అలాగే. బయలుదేరుతున్నారా? అవును. హలో సీత, ఎక్కడున్నావు? ఆన్ ది వే, ఇంటికి వెళ్తున్నాను. అలాగా, నేను మీ ఇంటికి వస్తున్నాను. అలాగా, నేను వచ్చేస్తున్నానులేండి. సరే. ఓకే, బాయ్. అమ్మ వచ్చేస్తున్నానమ్మా. అమ్మని కాదక్కా, స్వర్ణని. ఏంటే? అమ్మ నిన్ను వస్తూ వస్తూ ఒక దేవుడు బొమ్మ కొనుక్కురమ్మంది. ఇప్పుడా?
4 ఇంట్లో ఉండమంది. నేను ఇప్పుడు బొమ్మ ఎలా కొనుక్కురావాలి? నాకు అదేం తెలీదు. అమ్మ ఆర్డర్ వేసింది, నేను నీకు చెప్పాను అంతే. ఏయ్ ఎందుకండి టెన్షన్? అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. దానికి టెన్షన్ ఎందుకు? వెళ్ళండి. అమ్మ 4 ఇంట్లో ఉండాలి అంది. మళ్ళీ ఇప్పుడు బొమ్మల కొలువుకి బొమ్మ కావాలి అంటున్నారు. ఎలా? దానికంత టెన్షన్ ఎందుకండి? సదా మీ సేవలో మీ అభిమాని రఘురామ్ ఉన్నాడు కదా. మీరు ప్రశాంతంగా వెళ్ళండి. కంగారు పడి మళ్ళీ కింద పడి నాకు ఆ మెకానిక్ డ్యూటీ వేసే కన్నా బొమ్మ కొనుక్కుని రావడం బెటర్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. థ్యాంక్స్ రఘురామ్. దేవుడి బొమ్మ. అలాగే వేమనమూర్తి బొమ్మ, బుద్ధుడి బొమ్మ తీసుకొస్తాను. ఏయ్ నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అమ్మా, ఈ బొమ్మ బాగుంది కదా? అచ్చం నీలాగే ఉంది. ఏ స్వప్న, ఊరుకో. స్వప్న, మొన్న గృహబంధనం చేసిన వినాయకుడు బొమ్మ లోపల దేవుళ్ళ దగ్గరుంది, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా లేదమ్మా. లేదా? అదేంటే దేవుళ్ళ దగ్గర పెట్టిన బొమ్మ లేకపోవడం ఏంటి? ఈ బొమ్మను ఎక్కడికి తీసుకెళ్ళావే? పసుపు కుంకాలు తులసికోట్లో దులిపొస్తున్నానమ్మా. బొమ్మ లేదని స్వప్న అనేసరికి అదిరిపోయి నా గుండె ఆగినంత పని అయిపోయిందనుకో. అక్కడ పెట్టు. రా బావా. గ్రానీ ఇవ్వమంది. సీతారాముల బొమ్మలు ఎంత బాగున్నాయో. స్వర్ణ, దేవుడి బొమ్మలు ఎప్పుడు బాగానే ఉంటాయి, అలా విడివిడిగా పట్టుకోకూడదు. కలిపి అక్కడ పెట్టు. కూర్చో బాబు. సరే. స్వర్ణ, అలా పెట్టేవేంటే? సీతారాముల మధ్య అలాంటి బొమ్మ ఉండకూడదు, తీసేయ్.
సాకేత్, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. అక్క, బావ సీతారాముల బొమ్మలు తెచ్చారు. కూర్చో బాబు. కూర్చో బాబు. ఆగు. నీకు పని పాట ఏం లేదా? అస్తమానం ఇంటికొస్తావు. అయ్యో, నేను పని మీదే వచ్చానండి. ఏం పని? ఏం పని? సీతతో పనేమన్నా ఉంటే ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు కదా, మళ్ళీ ఇంటికి రావడం ఎందుకు? అయినా అది ఇప్పుడే కదా వచ్చింది. సీత గారిని బొమ్మ తెమ్మని చెప్పారు కదండి. వారు టైం అయిపోతుంది ఎలా అని టెన్షన్ పడుతుంటే నేను తీసుకొస్తానులే అని పంపించా. బొమ్మ తీసుకొని వచ్చా. రఘురామ్, ఇక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. మీ అమ్మగారు యోగక్షేమాలు అడుగుతుంటే ఆగాను. రా రఘురామ్, రా. రా రఘు. హలో బ్రదర్. హలో. నమస్కారం సార్. నమస్కారం బాబు. గుడ్ సెలెక్షన్. బొమ్మ భలే ఉంది. ఆ బొమ్మలు బానే ఉంటాయిలే. తెచ్చిన వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండుతుంది. ఇలా ఇవ్వండి. మీరంతా బొమ్మలు పెట్టారు కదా, నేను ఈ బొమ్మను పెడతాను. ఈ బొమ్మల కొలువు అవి చూడడం ఇదే ఫస్ట్ టైం. మన బొమ్మ కూడా వచ్చేసింది ఇంకా కానీ.
రఘురామ్ తీసుకో. వస్తానండి. మంచిది బాబు. మంచిది బాబు. అది పద్ధతంటే. ఎంత హుందాతనం. వస్తాను సీత గారు. చాలా థ్యాంక్స్ రఘురామ్. నో థ్యాంక్స్, నో సారీ. వస్తాను. ఏయ్ ఆగో. చదువుకున్న వాడివేగా, కాస్తన్నా సంస్కారం లేదా నీకు? నేనేం చేశానండి? ఇప్పుడు అప్పుడు అని కాదు, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆడపిల్లలున్న ఇంటికి అర్థం పర్థం లేకుండా రావడం పోవడం చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారన్న జ్ఞానం లేదా నీకు? పైగా సీత నిశ్చితార్థమైంది, ఆ విషయం తెలుసు కదా. సీతగారు సీతగారు అంటూ దీర్ఘాలు తీస్తూ ఇలా ఇంటి చుట్టూ తిరిగితే తలో రకంగా మాట్లాడుకుంటారన్న ఆలోచన నీ బుర్రెకి రాలేదా? బుర్రే లేదా? ఉండుండదులే. ఉంటే ఎందుకొస్తావు? అందుకే నేను చెప్పాల్సి వస్తోంది. అయినా ఈ ఆఫీస్ పై పనులు నీకెందుకు? అది బొమ్మ తెమ్మందే అనుకో, తెచ్చావే అనుకో, వచ్చి గేటు దగ్గర నిలబడి ఏ కిట్టుకో ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. పళ్ళికిలించుకుంటూ లోపలికి రావడమేనా? సీత పిచ్చి పిల్ల, అమాయకురాలు, కల్లా కపటం తెలియంది. అది పిలిస్తే తలుపుకుంటూ వచ్చేయడమేనా? లోపల దాన్ని కట్టుకోబోయేవాణ్ణి చూశాకైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చుగా. తిండికి మొహం వచ్చినట్టు తీర్థ ప్రసాదాల కోసం తిష్ట వేస్తావా? సిగ్గుసరం అనేవి లేవా?